హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ముహూర్తం ముందుంది. ఎస్, దాదాపు ఏడాదిన్నర కాలంగా ఒక విషయం తరచూ మనం వార్తల్లో చూస్తున్నాం. ఇప్పుడు ఆ వార్త నిజమయ్యడానికి ఆల్మోస్ట్ ముహూర్తం సెట్ అయిపోయింది. ఇంకొక్క సంతకం, మొత్తం ఎవ్రీథింగ్ రెడీ. ఒకే ఒక్క సంతకంతో ఆ పరిణామం చోటు చేసుకోబోతుంది. ఏంటా పరిణామం? కుతూహలంగా ఉంది కదా. Yes, I'm going to reveal all the details in this video. Please don't skip the video and మొత్తం వీడియో చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ప్రధానంగా తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 10 ఏళ్ల పాటు పరిపాలించిన భారత రాష్ట్ర సమితి వైదొలిగిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అనూహ్యంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టారు. అనూహ్యమని ఎందుకన్నానంటే, అఫ్కోర్స్ ఎన్నికల కంటే 6 నెలల ముందు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చాలా మంది అనుకోలేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచినా ముఖ్యమంత్రి పీఠం కోసం ఎవరెవరు పోటీ పడతారన్న విషయంలో కూడా రకరకాల చర్చలు జరిగింది. కానీ పార్టీ అధిష్టానం ఉన్న వాళ్లల్లో కొంత పటిష్టమైన నేత, కొంత సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నేత కాబట్టి ఎలాంటి మీనమేషాలు లెక్క పెట్టకుండా ఫలితాలు వెలువడిన 48 గంటల్లోనే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి బాధ్యతలు కట్టబెట్టారు. ఆ తర్వాత నుంచి ఒక అంశం చర్చ ఏంటంటే, అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎడాపెడా ఉచిత హామీలు ఇచ్చేసింది. అఫ్కోర్స్ ఈ ఏడాదిన్నర కాలంలో కొన్ని నిలబెట్టుకున్నారు, కొన్ని నిలబెట్టుకోలేదు. నిలబెట్టుకున్నామని అధికార పార్టీ నాయకులు చెప్తారు, నిలబెట్టుకోలేదని విపక్ష నాయకులు ఆరోపిస్తూ ఉంటారు. నిజానికి జరిగిందా లేదా అంటే, అది లోతుగా వెళితే ఏవి పొలిటికల్ న్యూస్ ని అనలైజ్ చేసే న్యూస్ ఛానళ్లు, పత్రికలు వాటిని విశ్లేషించాలి. కానీ ఏ పత్రికకు ఆ పత్రికకు ఒక స్టాండ్ ఉంది. ఏ మీడియా హౌస్ కి, ఎలక్ట్రానిక్ మీడియా హౌస్ కి వాళ్ళకు ఒక స్టాండ్ ఉంది. కాబట్టి ఎవరు న్యూట్రల్ గా ఆ గణాంకాలను ముందేసుకుని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత హామీలన్నింటినీ నెరవేర్చిందా లేదా, రైతు బంధు లేకపోతే రుణమాఫీయో ఇంకా అలాంటివన్నీ నెరవేర్చిందా లేదా అని గణాంకాలను ముందేసుకుని ఇటు అధికార పార్టీను లేకపోతే అటు విపక్ష పార్టీను నిలదీసి నిగ్గదీసి అడిగే మీడియా సంస్థలు ఇప్పుడు లేవు. ప్రతి ఒక్కరి మీడియా సంస్థకి ఒక బయాస్. ఒకవేళ మీడియా సంస్థ కొద్దిగా న్యూట్రల్ ఉండడానికి ట్రై చేస్తే ఆ ప్రోగ్రామ్ నిర్వహించే సదరు పర్సన్ బయాస్డ్గా ఉంటారు. సో అలాంటి పరిస్థితుల్లో ఉచిత హామీలను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందా లేదా అనే విషయం తేరడానికి అవకాశాలు లేవు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలను చూడాలి. ఇంకొక వైపు దానికి కౌంటర్గా ఇస్తున్న విపక్ష నాయకులు, బీజేపీ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు చూడాలి. అంతే, ఎవరికి తోచినట్టుగా వారు దాన్ని అన్వయించుకోవాలి. ఏ పార్టీకి సానుభూతి పరుడుంటే ఆ పార్టీ నాయకుడు చెబుతున్న దానికి అనుగుణంగా వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తారు. ఇది జరుగుతూ వస్తుంది. ఇదంతా కామన్. కానీ ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఎందుకు ఇదంతా ఉపోద్ఘాతం అంటే, ఉచిత హామీలు ఇస్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మరి దానికోసం ఏం చేస్తారు అంటే, ప్రధానంగా డిపెండ్ అయ్యేది ఎక్సైజ్ పైన. సో అది కొట్టారు. ఈ పాటికి ధరలు పెంచుతున్నారు, తర్వాత కొత్త బార్లు ఇస్తున్నారు, కొత్త వైన్స్లు ఇస్తున్నారు. ఎడాపెడా ఎక్సైజ్ మీద ఆదాయాన్ని పెంచుకోవడానికి మాక్సిమం ట్రై చేస్తున్నారు. ఇక రెండోది ఏంటి ఆదాయం ప్రభుత్వానికి అంటే, రిజిస్ట్రేషన్లకు సంబంధించి భూముల రిజిస్ట్రేషన్లు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు అనేది ప్రభుత్వానికి ప్రధానమైన ఆదాయ వనరు. ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్, ఆయన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక నెగటివ్ ప్రచారం, రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్న నెగటివ్ ప్రచారం మరి విపక్ష నాయకులు చేశారా లేకపోతే ఎవరు తీసుకొచ్చారో తెలియదు, కానీ అది ప్రబలంగా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. నిజానికి జరుగుతున్న రిజిస్ట్రేషన్ల నంబర్నో లేకపోతే జరుగుతున్న లావాదేవీల నంబర్నో తరచి చూస్తే, లేదు జాతీయ అంతర్జాతీయ స్టడీ సెంటర్స్ ఏవైతే స్టడీ చేసి ఒక కేస్ స్టడీని పబ్లిష్ చేస్తున్నాయో ఆ పబ్లిష్ చేస్తున్న రిపోర్ట్స్ ని చూస్తే కనుక ఇలాంటి వదంతులను ఎవరు నమ్మరు. కానీ మన దగ్గర చాలా ఒక మంచి నైజం ఉంది కదా మన దేశంలో. ఇంకా చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాలలో ఒక నెగిటివ్ వార్తను క్రాస్ చెక్ చేసుకోకుండా బ్లైండ్ గా నమ్మే ఒక మనస్తత్వం మన దగ్గర ప్రబలిపోయింది. ఎవడైనా ఒకడు నెగటివ్ వార్త ఇస్తే ఇది కరెక్టా కాదా అని వెతికి చూసి దాన్ని అనలైజ్ చేసుకుని క్రాస్ చెక్ చేసుకునేంత ఓపిక, ఉద్దేశం ఎవ్వరికీ లేవు. బట్ ఉన్న పలంగా నెగిటివిటీని పంచుతుంది. సో ఆ నెగిటివిటీ కారణంగా కొంత రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఆదాయం మీద కొంత ప్రభావం పడింది. దానికి తోడు ఎలక్షన్స్ టైం కూడా కావడం వల్ల భారీ ఎత్తున నిధులను మనం తరలించే అవకాశాలు లేవు. ఎక్కడైనా పొరపాటున ఒక 5 లక్షలు 10 లక్షలు పట్టుబడితే ఇమ్మీడియట్ గా దాన్ని జప్తు చేసి ఆ తర్వాత వివరణ తీసుకుని కానీ వాటిని రిలీజ్ చేయలేని పరిస్థితి ఎలక్షన్స్ మూమెంట్లో.
దాని కారణంగా ఒక 5-6 నెలలు దానికి సంబంధించి ఇంపాక్ట్ పడింది. కానీ ఆ తర్వాత మిగతా అంతా నార్మల్గా కొనసాగింది. రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే హైదరాబాద్కు సంబంధించిన రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక ఎత్తు. అది కంటిన్యూ అవుతానే ఉంది. నేను నిన్న మొన్నటి వీడియోలో కూడా కొన్ని గణాంకాలు చెప్పాను క్లియర్గా. రిజిస్ట్రేషన్ నంబర్ ఎలా పెరిగింది, ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన బిజినెస్ ఎలా పెరిగింది, ఆదాయం ఎలా పెరిగింది, ఆస్తుల విలువలు ఎలా పెరిగాయి, ఇవన్నీ చెప్పుకుంటూనే వచ్చాను. సో ఇప్పుడు మళ్ళీ అది చెప్తే ఈ వీడియో కూడా మళ్ళీ ఆ వీడియో లాగా 15-20 నిమిషాలు అవుతుంది. సో అది చెప్పదలుచుకోలేదు. సో ఇప్పుడు ప్రభుత్వం తక్షణం రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆల్మోస్ట్ రంగం సిద్ధం చేసింది. ఇంతకుముందు చాలా సందర్భాలలో పలానా తేదీ నుంచి భూముల విలువలు పెరిగిపోతున్నాయి, పలానా తేదీ నుంచి స్టాంపు డ్యూటీ సవరణ కాబోతుంది అని చెప్పి తరచూ వార్తలు చూసాం. బట్ ఇప్పుడు నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఆథెంటికల్ చెప్తున్నాను. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులతో రెగ్యులర్గా నిర్వహించిన సమీక్షల అనంతరం ఒక నిర్దిష్టమైన నివేదిక రూపొందించారు. ఆ నిర్దిష్టమైన నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలోకి ఒక దస్త్రం వెళ్ళింది. దస్త్రం మీన్స్ ఫైల్ మీద ఇప్పుడు ముఖ్యమంత్రి ఒకే ఒక్క సంతకం పెట్టడమే తరువాయి. ఆ తర్వాత వెంటనే రాష్ట్రంలో భూముల ధరలు పెరుగుతాయి. గవర్నమెంట్ వాల్యూస్, భూముల ధరలు అంటే మామూలుగా రెగ్యులర్ మార్కెట్ వాల్యూస్ కాదు, అవి ఎట్లాగో ఉండేవి ఉంటాయి. బట్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అక్కడ ఏదైతే స్టాంపు వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ పెరుగుతుంది. ఫ్లాట్ అయితే ఒక రేటు, ప్లాట్ అయితే ఒక రేటు, ఆ ప్లాట్లో కూడా హెచ్ఎండి ఏరియా అయితే ఒక రేటు, డిటిసిపి ఏరియా అయితే ఒక రేటు, ఇట్లా అన్ని ఇళ్ల ధరలు అయితే ఒక రేటు, ఇట్లా ప్రతిదీ మారిపోతుంది. ఇప్పుడు మారిపోవడానికి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఏంటంటే కసరత్తు పూర్తి చేసిన స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ దాన్ని రెవెన్యూ శాఖ మంత్రి ఆమోదించి ముఖ్యమంత్రి ముందుకు ఆ ఫైల్ను పంపించారు. ఏంటంటే తొలుత హెచ్ఎండిఏ పరిధిలో ఈ భూములకు సంబంధించిన ధరలు పెరగబోతున్నాయి. కనీసం 20% నుంచి 100% పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయేతర భూములు కూడా పెంచబోతున్నారు. సీఎం నిర్ణయమే తరువాయి మిగిలింది. విలువలు పెంచిన స్టాంపు డ్యూటీ విషయంలో మాత్రం ప్రభుత్వం డిఫరెంట్ గా ఆలోచిస్తుంది. ఏం ఆలోచిస్తుంది అది నేను చెప్తాను చివరిలో. బట్ ఈలోగా ఏ చోట్ల ఎంత పెరగబోతున్నాయి అనేది మాత్రం నేను చెప్తాను. భూముల రిజిస్ట్రేషన్ విలువలు త్వరలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తయింది. రిజిస్ట్రేషన్ల శాఖ రూపొందించిన నివేదికను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించి సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఇది ప్రధానంగా రాష్ట్రంలో 2024 జూన్ 29 నాటికి సవరించిన అప్పటి వరకు ఉన్న ల్యాండ్ వాల్యూస్ ని ఒకసారి పరిగణలోకి తీసుకుని ఎక్కడెక్కడ ఏ రకంగా పెంచాలనే ఉద్దేశంతో కొన్ని చోట్ల 100% పెంచడం, కొన్ని చోట్ల 200% పెంచడం, మరి కొన్ని చోట్ల 300% కూడా పెంచే అవకాశం ఉంది. అంటే 3 రెట్లు కూడా అయ్యే అవకాశం ఉంది కొన్ని చోట్ల. సో దీనికి సంబంధించిన క్లారిటీ వస్తుంది. ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో ఎలా ఉంది అనేది నేను చెప్తాను. ప్లాట్లు, ఓపెన్ ప్లాట్లు, ఇండ్లకు సంబంధించి ప్రస్తుత విలువ ఫ్లాట్లకు సంబంధించి చదరపు అడుగుకి 2500 యావరేజ్గా ఉంటే దాన్ని అంటే లోయెస్ట్ 2500 ఉంది, హైయెస్ట్ 3500 ఉంది. నెక్స్ట్ ఎట్లా మెత్తబోతున్నారంటే లోయెస్ట్ 4500 ఎస్ఎఫ్టీకి ధర పెరగబోతోంది. కొన్ని చోట్ల 5000 వరకు పెంచే అవకాశం కనిపిస్తుంది. ఇది ఫ్లాట్లకు సంబంధించిన ఎస్ఎఫ్టీ రేటు, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ. దాని ప్రకారమే మనం ఎంత ఎస్ఎఫ్టీ ఉంటే అంత ఎక్కేసి ఇప్పుడున్న స్టాంప్ డ్యూటీ ప్రకారం 7.5% మ్యూటేషన్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి కట్టాల్సి ఉంటుంది. తర్వాత ఇండ్లకు సంబంధించి 29,100 ఉంటే దాన్ని అంటే 29,100 మినిమం ఉంది, 40,000 హైయెస్ట్ ఉంది, మాక్సిమం ఉంది గరిష్టంగా. దాన్ని 37,400 మినిమం చేసి 50,000 గరిష్టంగా చేయబోతున్నారు. ఇక ఓపెన్ ప్లాట్లకు సంబంధించి హెచ్ఎండిఏ పరిధి నేను చెప్పేది 29,100 ఉంటే దాన్ని మినిమం 37,400 చేయబోతున్నారు, మాక్సిమం అది కూడా సేమ్ 50,000 చేయబోతున్నారు. సో ఇది ఇప్పుడు జరిగే పరిస్థితి. విశ్వసనీయ సమాచారం ప్రకారం భూముల విలువలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ విలువలు సవరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ భూములు ఎకరానికి కనీసం విలువ 4 లక్షలుగా నిర్ధారించారంటే రాష్ట్రంలో మీరు ఎక్కడ ఎకరం కొనాలన్నా కూడా 4 లక్షలకు మించి 4 లక్షలకు తక్కువ దొరకదిక. 3 కేటగిరీల్లో వాటిని వివరించబోతున్నారు వ్యవసాయ భూములను కూడా. ఎట్లా అంటే రోడ్ల కనెక్టివిటీ ఉండడం, ఇట్లాంటి అంశాలను కొన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూములను 3 కేటగిరీలుగా చేసి వాటిల్లో మినిమం ప్రైస్ ఇంత అని చెప్పి ఫిక్స్ చేయబోతోంది ప్రభుత్వం. హైవేల పక్కనే ఉండే భూములకు మినిమం 40 నుంచి 50 లక్షలు ఎకరానికి ధర పెంచే అవకాశం కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ అదే రేంజ్లో కనిపిస్తుంది మనకు మార్కెట్ వాల్యూ. ఇంకొన్ని చోట్ల 20 నుంచి 100% పెంచడానికి ప్రణాళిక సిద్ధం చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతానికి మనకు కనిపిస్తుంది. దీంట్లో ఇంకోటి ప్రధానంగా ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా, ప్రస్తుతం రాష్ట్రంలో ఎంత ఉంది అని అంటే ఒకసారి చెప్తాను. స్టాంప్ డ్యూటీ 5.5, ట్రాన్స్ఫర్ డ్యూటీ 1.5, రిజిస్ట్రేషన్ ఫీజు 0.5 కలిపి మొత్తం 7.5% ట్యాక్స్ వసూలు చేస్తుంది ప్రభుత్వం. అయితే
ఈ విషయంలో కూడా ఒక ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదన తర్వాత చెప్తాను. బట్ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రాల్లోనే చాలా ఒక రీజనబుల్ గా ఉందని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే నేను ఇక్కడ చెప్తాను ఒకసారి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో స్టాంప్ డ్యూటీ 5%, ట్రాన్స్ఫర్ డ్యూటీ 2%, రిజిస్ట్రేషన్ ఫీజు 5%. అంటే మొత్తం మీద తెలంగాణలో ఉన్నట్టే 7.5% ఉంది. బట్ తమిళనాడులో అత్యధికంగా ట్రాన్స్ఫర్ డ్యూటీ తీసుకోకుండా స్టాంప్ డ్యూటీ 7%, రిజిస్ట్రేషన్ ఫీజు 4% కలిపి 11% వసూలు చేస్తున్నారు. కేరళలో స్టాంప్ డ్యూటీ 8%, రిజిస్ట్రేషన్ ఫీజు 2% కలిపి 10%. కమ్యూనిస్టులు పరిపాలించే ప్లేస్. వాళ్ళేం తక్కువ దండుకోవట్లేదు, పైకి చెప్తారు. సో ఇదంతా ఈక్వాలిటీ తొక్కతోలని. మహారాష్ట్రలో స్టాంప్ డ్యూటీ 6%, ట్రాన్స్ఫర్ డ్యూటీ 1%, రిజిస్ట్రేషన్ 1% కలిపి 8% వసూలు చేస్తున్నారు. కర్ణాటకలో స్టాంప్ డ్యూటీ 5%, ట్రాన్స్ఫర్ డ్యూటీ 0.6%, రిజిస్ట్రేషన్ ఫీజు 1% కలిపి 6.6%. కర్ణాటకనే తక్కువ ఉంది దక్షిణాది రాష్ట్రాలతో సరి పోల్చుకుంటే. సో ఓవరాల్ గా ఈ ప్రతిపాదన వీటికి సంబంధించి చూస్తుంటే మాత్రం 2021లో ఒకసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ధరలను సవరించింది, 20% పెంచింది. ఆ తర్వాత 2022లో మరొకసారి 33% భూముల ధరలు పెంచింది. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 19,000 కోట్ల రూపాయల ఆర్జన చేసే ఉద్దేశంతో ఈ సవరణలకు పూనుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలి. 2 అంశాలను పరిశీలిస్తుంది. ఒకటేమో అంటే భూముల ధరల పెంపుతో పాటు 3 అంశాలను పరిశీలిస్తుంది. అందులో భూముల ధరల్ని 100 నుంచి 300% పెంచడానికి రంగం సిద్ధమవుతుంది. ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఏరియా వైజ్ గా అక్కడున్న డిమాండ్, మార్కెట్ ప్రైస్ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రైస్ ని ఫిక్స్ చేయాలని చెప్పి నివేదిక రెడీ అయింది. అయితే 2 ఆకర్షణీయమైన అంశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఏంటి అంటే అందులో చాలా కీలకమైనది, కేసీఆర్ హయాంలో 7.5% అయిన స్టాంప్ డ్యూటీని 6%కు తగ్గించాలని చెప్పి ప్రతిపాదన పెట్టారు. అంటే భూముల ధరలు పెంచుతారు, స్టాంప్ డ్యూటీ తగ్గిస్తారు. తద్వారా ఆ ఆదాయానికి సంబంధించి ఎక్కువ రావడానికి ఎంత స్కోప్ ఉంది ఏంటనేది ఒక లెక్కలేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు దీంట్లో రెండో డిసిజన్ ఏంటి? ఫస్ట్ డిసిజన్ వచ్చేసి మనకు 100 నుంచి 300% వరకు భూముల రేట్లు పెంచడం, అంటే డబుల్ చేయడంతో పాటు ట్రిబుల్ అట్లా చేయడం ప్రణాళిక. దాంతో పాటు స్టాంప్ డ్యూటీని 7.5% నుంచి 6%కు తగ్గించబోతున్నారు. ఇక మూడో కీలకమైన అంశం ఏంటంటే ఇది చాలా యూజ్ఫుల్. ఇప్పుడు ఈసీ ఉంటుంది, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్. ఈసీకి మనం గవర్నమెంట్కి ఎంతో కొంత ఫీజు కడుతున్నాం. ఈసీని ఫ్రీగా ఇవ్వాలని ఇప్పుడు ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ ఏదైతే నివేదిక సిద్ధం చేసిన అధికారులు ఈసీని ఫ్రీగా ఇవ్వాలి, ఎవరైనా తీసుకొని ఈసీని ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ ను ఫ్రీగా ఇవ్వాలి. దేనికి అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కేవలం 20 కోట్ల రూపాయలు మాత్రమే వస్తుంది. అంటే ఓవరాల్ గా రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి 19,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం రావాలి సంవత్సరానికి అనుకుంటున్నప్పుడు ఈ ఈసీ ద్వారా, ఈసీ అప్లికేషన్స్ ద్వారా కేవలం 20 కోట్లు వస్తున్నాయి. ఆ 20 కోట్లు వదులుకునేది ఇది ఫ్రీగా ఇస్తే ప్రభుత్వానికి, ప్రజలకు ఏదో ఫ్రీగా ఇచ్చినట్టు ఉంటుంది కదా. అంటే భూముల ధరలు పెంచారు అన్న ఒక నెగిటివిటీ నుంచి తప్పించుకోవడానికి స్టాంప్ డ్యూటీని 1.5% తగ్గించడం, 2 ఈసీని ఫ్రీగా ఇవ్వడం, ఈ 2 తాయిలాలను ఇస్తూనే భూముల ధరలు పెంచడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది. సో నేను ఇంతకుముందు నేను చెప్పాను కదా, రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ వాళ్ళు ఒక నివేదిక ప్రిపేర్ చేశారు. ఆ నివేదికను 2-3 విడతలుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సమీక్షించారు. ఆ తర్వాత ఆ ఫైల్ ను సిద్ధం చేసి ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపించారు. ఏ క్షణమైనా ముఖ్యమంత్రి పరిశీలన చేసి దాని మీద సంతకం పెట్టి స్టాంపు కొట్టారంటే రాష్ట్రంలో భూముల ధరలు పెడతాయి. సో ఇది ఎప్పుడైనా జరగచ్చు. కాబట్టి ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, కొంతలో కొంత లాభపడాలనుకున్న వాళ్ళు ఆ ఫ్లెక్సిబిలిటీని, ఈ అనౌన్స్మెంట్ వచ్చేదాలోగా ఎవరైనా ఊగిసలాడుతున్న వాళ్ళు, ఇప్పుడే ఇనిషియేషన్ తీసుకోమని నేను చెప్పాను, కానీ ఆల్రెడీ భూములు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు, లేదా ఆల్రెడీ ఒక ఫ్లాట్ను సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు, ఆల్రెడీ ఏదైనా ప్లాట్ను సెలెక్ట్ చేసుకున్నవారు, ఆ మీనమేషాలు లెక్క పెడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకా సందిగ్ధ అవస్థలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణ నిర్ణయం తీసుకొని అది రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. తద్వారా ఏంటంటే కనీసం ఆ భూముల ధరలు పెరగడం ద్వారా ఏదైతే ఎంతో కొంత, ఎంత లేదన్నా ఒక చిన్న కమతం తీసుకుని ఒక 200 గజాలు తీసుకున్నా కూడా డీటీసీపీ లెవెల్లో మీకు ఒక 20,000 మిగులుతాయి. అదే హెచ్ఎండిఏ లెవెల్ అనుకోండి, మీకు కనీసం ఒక ₹1,00,000 మిగులుతాయి భూముల సవరణ మార్చడం కంటే ముందు కనుక కొనుక్కుంటే. ₹1,00,000 అంటే నాట్ ఏ జోక్, చిన్నది అయితే కాదు. హెచ్ఎండిఏ ప్లేస్లో డీటీసీపీ ఏరియాలో మాత్రం మీకు అంత మార్పు ఉండకపోవచ్చు, 20,000 నుంచి 30,000 మాత్రమే పెరుగుదల ఉండొచ్చు, అంటే అది ఉండొచ్చు. కాబట్టి ఎవరైనా ఫైనల్ స్టేజ్లో ఉండి నిర్ణయం తీసుకోవడంలో ఊగిసలాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తక్షణం నిర్ణయం తీసేసుకుని రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. ఆ బెనిఫిట్ అన్న మిగులుతుంది, కొంత బెనిఫిట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. దాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయమని నా అడ్వైస్. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.